ప్రీవియస్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తున్నట్లయితే ఈ గవర్నమెంట్ కంపేర్ చేసుకున్నట్లయితే మీకు ఏమనిపించింది? ప్రీవియస్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి పొంతనే లేదండి. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉగ్రవాది పరిపాలన అందించింది రాష్ట్ర ప్రజలకు. అరికోటాలు, చంపుకోటాలు, ప్రజల మీద కేసులు పెడతారు, డ్రగ్స్, గంజాయి మాఫియా, ఇసుక మాఫియా, అన్ని రకాల దరిద్రాలన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. ఏ రకంగా ప్రపంచ స్థాయి పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకోవాలనుకోవాలి, కానీ ఈ చిక్కీ ఇచ్చాను, ఇడ్లీ పెట్టాను, గోరు ముద్ద పెట్టాను, చిక్కీ ఇచ్చే కవర్ మీద ఆయన ఫోటో వేసుకున్నాడు. అర్థమైందా? నా సర్టిఫికేట్ మీద నీ దరిద్రమైన మొహం నాకెందుకు? ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి ఏమంటానంటే, నేను అసెంబ్లీకి వస్తే నా ప్రశ్నలకి మీరు ఎక్కడ భయపడి సమాధానం ఇవ్వక మీరు ఉంటారు కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద దిగ్గజము ఒక్కసారి గెలిచాడు, ఒక్కసారి గెలిచాడు, ఒకటేసారి ముఖ్యమంత్రి అయ్యాడు. నేను అందుకే బయటకు వచ్చి అసెంబ్లీ ఎప్పుడే జరుగుతుందో అప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడతాను అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు. అదే అన్న, తిరుపతి సెట్ వేసుకున్నాను, ఈజీ అసెంబ్లీ సెట్ వేసుకోవడం ఇంట్లో. నాకు ఫ్రెండ్, వన్ ఆఫ్ ద ఫ్రెండ్, తెలంగాణ ఫ్రెండ్ ఒక మాట అన్నాడు నాతో, జగన్మోహన్ రెడ్డి కనుక పొరపాటు తెలంగాణ ముఖ్యమంత్రి అయి ఉంటే హైటెక్ సిటీ కూడా కూల్చేసి ఉండేవాడు, చంద్రబాబు నాయుడు పెట్టాడు కాబట్టి దాన్ని కూడా కూల్చేసి ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి ఒక గ్లాస్లో నీళ్ళు తీసుకొని దూకి చచ్చిపోవడం బెటర్ అనుకుంటాను నేను. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి సూపర్ 6, సూపర్ 7 అని చెప్పారు, నీకు 15,000 నీకు 15,000 అని చెప్పారు, అవి మొత్తం గాలిగా ఎగిరిపోయినాయి. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా బ్రదర్, నీకు మళ్ళీ నీ ముఖంగా జగన్మోహన్ రెడ్డికి డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తున్నా. కూటమి ప్రభుత్వం వ్యతిరేకత ఉంది అని అనుకుంటే ఇమీడియట్గా 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి, మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్దాం. 11 నువ్వు గెలిచావు అనుకో, ఓకే వ్యతిరేకత ఉంది అనుకున్నావు. 11లో ఒకటన్నా ఓడిపోయావు అనుకో, నువ్వు రాజకీయాలు మానేసి మూల కూర్చుంటావా? దాని సమాధానం చెప్పు.